ప్రస్తుతం ఎక్కడ చూసినా రోడ్ల మీద పనసపండు కనిపిస్తుంది. అసలు పనసపండు వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది? పనసపండు తీపి ఎక్కువగా ఉండటంతో పాటు కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఇబ్బందికరంగా మారుతుంది. వేసవిలో పనసపండు తినడం మంచిది కాదు. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఉండటంతో బరువు పెరుగుతారు. జీర్ణ సమస్యలు, అలెర్జీలు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీర పనితీరు మారిపోతుంది. ఈ సమయంలో అధిక క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుని బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే కొందరికి పనస తిన్న తర్వాత అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. శరీరంపై దద్దుర్లు, వాపులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు అని వారి పరిశీలన. వేసవి కాలంలో పనస పండు తినొచ్చా లేదా అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. కొందరు ప్రకృతి వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో శరీరానికి చలవ చేసే ఆహారాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో శరీరాన్ని వేడెక్కించే కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించడం కూడా అంతే అవసరం. అలాంటిదే పనస పండు కూడా. సాధారణంగా పనస ఆరోగ్యానికి మంచిదని చాలా మందికి నమ్మకం. అయితే వేసవిలో మాత్రం దీనిని ఎక్కువగా తీసుకోవటం వల్ల పనస పండులో చక్కెరలతో పాటు కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో శరీరం వేడిగా మారి పనితీరు మారుతుంది. ఈ సమయంలో అధిక క్యాలరీలు తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వగా మారే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు పెరిగే ప్రమాదం ఉంది. పనస పండు తిన్న తర్వాత కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కడుపుబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి కాస్త చూసుకొని మరీ తినమని వారి సూచన.